అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశం వరల్డ్లో టాప్ 4 ఎకానమీగా వెళ్ళిందనేది, $4 ట్రిలియన్ ఎకానమీగా వెళ్ళి ప్రపంచంలో 200 ఆర్థిక వ్యవస్థలుంటే 4వ స్థానానికి వచ్చిందని చెప్తా ఉన్నారు. భారతదేశం 4 ట్రిలియన్ల జీడిపి మార్క్ దాటి 4వ స్థానంలో ఉన్నటువంటి జపాన్ని అధిగమించి 5వ స్థానంలోకి దాన్ని నెట్టేసి మనం 4వ స్థానంలోకి వెళ్ళినామని చెప్తున్నారు. నీతి ఆయోగ్, పాత ప్రణాళికా సంఘం పేరు మారిన నీతి ఆయోగ్ CEO సుబ్రమణ్యం సార్. సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా. సో ముఖ్యమైన ఆర్థిక సవాళ్లు వెల్లడవుతూ ఉన్నాయి. భారతదేశం జీడిపి 1.4 బిలియన్లు కాగా అధిక జనాభాను ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక జనాభా అంటే వరల్డ్లో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. తలసరి ఆదాయం వేరే కథ చెప్తుంది. భారతదేశంలో $2,878 వద్ద మన తలసరి ఆదాయం ఉంది. 2,878. జపాన్లో ఇది తలసరి ఆదాయం. జపాన్ తలసరి ఆదాయం $33,138 ఉన్నది. యూకేలో $55,000 ఉన్నది. సో ఇది పరిస్థితి. సో స్పష్టమైన అసమానతలు, ఆర్థిక ప్రయోజనాలు సగటు పౌరుడికి చేరుతున్నాయా లేదనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇది పరిస్థితి. సో రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు వీళ్ళందరినీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో వీళ్ళంత మట్టుకి టాప్ 4 ప్లేస్లోకి వచ్చినప్పుడు అభివృద్ధి చెందారు. సామాజిక న్యాయం సంగతి ఏంది, సంపద పంపిణీ ఏంది, సంపద సృష్టి జరుగుతుంది, పంపిణీ ఎంతకాలం నుంచి జరగట్లేదు, ఎంతకాలం నుంచి జరుగుతుంది, కీలకమైనటువంటి పోస్టులు అది ఉద్యోగాల్లో కానీ, మంత్రి పదవుల్లో కానీ, రాజ్యాధికారంలో కానీ ఎంతమంది అట్టడుగు వర్గాలు అక్కడ చేరుకున్నారు అనేది కూడా ప్రధానమైంది. ఇక గృహ పొదుపులు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2020లో 11.61 లక్షల కోట్ల నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2025కి వచ్చేసరికి 6.52 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది ఆర్థిక భద్రతను, తగ్గిన ఆర్థిక భద్రతను సింబాలిక్గా మనం చెప్పవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో బంగారంపై రుణాలు 70% పెరుగుదల కనిపిస్తుంది. సో చాలామంది భారతీయులు ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని ఈ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సో ఇది స్పష్టం. నిగుదాల మార్కెట్ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆటో అమ్మకాలు అంటే అన్ని రకాల అమ్మకాలు 6% స్వల్పంగా పెరిగినాయి. ద్విచక్ర వాహనం, వినియోగ వస్తువులు అమ్మకాల్లో మందగమనం మనం చూస్తూ ఉన్నాం. బలహీనమైనటువంటి డిమాండ్ కూడా మనకు కనపడతా ఉంది. వ్యవసాయం లోతుగా పాతుకుపోయిన వ్యవసాయ రంగంలో సమస్యలు, విస్తృతమైన ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుంది. అప్పు, నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి లక్ష్యంగా పాలక వర్గాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాలేదని మనం చెప్పుకోవచ్చు. భారతదేశం మధ్యతరగతి వృద్ధికి ఇంజిన్గా పరిగణించబడుతుంది. అంటే మధ్యతరగతి పెరుగుతుంది అనేది అర్థమవుతుంది, కానీ అది కూడా 5,000, 10,000, 20,000కు చేరుకున్నట్టున్నారు. 20,000తో కుటుంబం, మధ్యతరగతి కుటుంబం బతకడం ఈరోజు అంత ఈజీ అయ్యే కాదు అనేది మనం చెప్పుకోవచ్చు. సో సగటు మధ్యతరగతి ఆదాయం సంవత్సరానికి 2.6 లక్షలు అంటే 2,60,000 అంటే నెలకి 22,000. నేను ఇప్పటికీ చెప్పాను, గతంలో కూడా మనం చెప్పాము. సో 5,000, 10,000, 15,000, 20,000తోనే బతుకుతున్నారని, వీళ్ళు 22,000 అని చెప్పారు. నెలకి 22,000, సంవత్సరానికి 2,60,000తోనే బతుకుతున్నారనేది. ఇది 1820లో వలస రాజ్యాల ముందు భారతదేశం పొందతగిన స్థాయి ద్రవ్యోల్బణంతో కలిపి స్థాపిత కొనుగోలు శక్తిని తగ్గించింది. అదనంగా భారతదేశం సగటు గంట వేతనం ప్రపంచవ్యాప్తంగా 5వ అత్యల్ప స్థానంలో ఉందనేది మనం చెప్పవచ్చు. అంటే టాప్ 4లో రావడం కాదు, వేతనాల్లో కూడా కింది నుంచి చూసుకున్నప్పుడు 190 స్థానంలో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా అనేక MBA, PGలు, ఇంజనీర్లు, డాక్టర్లు, PhDలు, డాక్టరేట్లు ఇవన్నీ కలిపినప్పుడు ఉన్నత విద్యావంతులు కూడా క్లీనర్ వంటి తక్కువ నైపుణ్యం కలిగిన బతుకుదెరు ఉద్యోగాలకి వెళుతున్నారంటే నిరుద్యోగత ఏ రేషియోలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగాన్ని దీన్ని సూచిస్తుంది. జనాభాలో దాదాపు 60 నుంచి 60% మంది, 800 మిలియన్లకు పైగా భారతీయులకు ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేస్తుంది. 80 కోట్ల మందికి పైగా మనం చేస్తున్నాం కదా, 80 కోట్ల మంది ప్రజలకి. సో రేషన్ బియ్యం ఇస్తున్నాం అంటే 60% మందికి, 100% పైగా ఇంకెక్కువ ఉంటారు. సో ఇది పరిస్థితి. రేషన్ కార్డులు లేనటువంటి చాలా ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళే 2 సార్లు తీసుకున్నట్లు రకరకాల పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, అది వేరే సంగతి. సో దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతుంటే దేశం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అయింది అని సంబరపడాలా? విధాన నిర్ణేతల సమగ్ర వృద్ధి నిర్ధారించడం,
నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం, ఆదాయ సమర్థతను పరిష్కరించడం సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయత్నాలు లేకుండా భారతదేశం ఆర్థిక మైలురాయి దాని పౌరుల వాస్తవాల నుండి డిస్కనెక్ట్ అయ్యి చేయబడినట్టు గణాంకాలు మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాకి లెక్కలు తప్ప మరొకటి కాదు. ప్రజల విద్య, ఆరోగ్యం, ఆహారం, పర్యావరణం, మెరుగైన జీవన విధానం, సాధికారత వైపు అడుగులు వేయకుండా ఈ అంకెల గారడితోని సాధించేది ఏం లేదు. ఇప్పటికే చెప్పినట్టుగా ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలుగా పైగా రేషన్ కార్డులు పట్టుకొని లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకుని బతికేస్తూ ఉన్నారు. నిజంగా సాధికారత జరిగితే, అభివృద్ధి జరిగితే ఇలాంటి పరిస్థితి ఉన్నదనేది నేను తెలియజేసుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, సో భారత్ $4 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ వెళ్ళినప్పుడు వరల్డ్లో టాప్ 3 ఎకానమీకి వస్తేనే భవిష్యత్తులో వైపు అడుగులు పడతాయని చెప్తా ఉన్నారు. సో ఏదో ధనికుల యొక్క ఆదాయాలను చూపించి, పెట్టుబడిదారుల బహుళజాతి సంస్థల ఆదాయాన్ని చూపించి ఆ ఆదాయంతో అభివృద్ధి జరిగిందంటే కలవదు. ఒకడికి రోజుకి 500 వస్తాయి ఈ దేశంలో, ఇంకొకటికి రోజు ₹1,00,00,000 వస్తాయి. 500 వచ్చేవాడు, ₹1,00,00,000 వచ్చేవాడిని అగ్రిగేట్ చేస్తూ ఉన్నారు ఆయన. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 50,00,250 ఇద్దరికి పంచుతూ ఉన్నారు. అంటే నిజంగా ఒకటికి ఈ దేశంలో అత్యధిక ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఇంకొకటికి ఈ దేశంలో 500 కూడా రావు, 200, 300 కూలికే పోతున్నారు రోజు. మళ్ళీ నెలకి గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో వ్యవసాయ కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలకు సంబంధించి నెలకి సీజన్లోనే ఉంటే నెలకి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు చెప్పలేము. సో ఇది పరిస్థితి. రోజుకి 500 అనడానికి లేదు, అసలు అంత కూలి కూడా పట్టల వ్యవసాయ కూలీ రంగం, వ్యవసాయ రంగంలో. సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అగ్రిగేట్ ఏం చేస్తున్నారు, ఇప్పటికే నేను చెప్పినట్టుగా ఒకటికి ₹1,00,00,000, ఇంకొకటికేమో 500 వస్తున్నాయి అనుకుందాం. అంటే వీళ్ళిద్దరిని అగ్రిగేట్ చేసేసి ఇద్దరికి కలిపి వాడికి ₹50,250, వీడికి ₹50,250 అగ్రిగేట్ చేసి చూపిస్తున్నారు. ఇదే అభివృద్ధి కాకి లెక్కలు తప్పితే మరొకటి ఉందా? సముద్రపు అలల దగ్గర ఇసుక మీద రాసినటువంటి రాతలు తప్ప మరొకటి ఉందా? నిజమైనటువంటి అభివృద్ధి ఇది ఈ దేశ ప్రజల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఉందా? ఇదేనా మీరు చెప్పే అమెరికా ఆర్థిక వ్యవస్థ? అక్కడ పేదరికం డెఫినేషన్ వేరు, ఇక్కడ పేదరికం డెఫినేషన్ వేరు. అక్కడ ఇల్లు, ఫుడ్, షెల్టర్ అవన్నీ ఉంటాయి, బట్టలు అవన్నీ ఉంటాయి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, ఉపాధి రంగాలు ఉంటాయి. అక్కడ ఈ దేశంలో పేదరికం డెఫినేషన్ అదేనా? వీళ్ళు ఏం కట్టారు, 3300 క్యాలరీలు, 2900 క్యాలరీలు, అంత ఫుడ్ తింటే పేదోళ్ళు కాదని చెప్తా ఉన్నారు. మా వాళ్ళు అక్షరాస్యత అని చెప్తే సంతకం చేస్తే వాడి పేరు వాడు సంతకం చేస్తే అక్షరాస్యులు అని మా వాళ్ళు లెక్క చెప్తున్నారు. అది అక్షరాస్యత? బస్సు బోర్డు చదువుతారా? రైల్వే టైం టేబుల్ చదివేస్తారా? సో అట్లనే ఉన్నాయి కాకి లెక్కలు తప్పితే మరొకటి కాదు. పెద్దలారా, మిత్రులారా, దేశాభివృద్ధికి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. దాన్ని సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో ఓటా కూడా ఇందులో మిళితమై ఉన్నది. సో అసలు ఈ రోజుకి కొన్ని కులాల్లో భారతదేశంలో 5,000-7,000 కులాలు ఉన్నాయి. దాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగం దాన్ని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా మలిచింది. అందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అభివృద్ధి ఫలాలు అందాలి. ఇప్పటికీ కొన్ని కులాల్లో ఒక టీచర్ ఉద్యోగం గాల, ఒక కానిస్టేబుల్ గాల, ఒక హోంగార్డు గాల, కనీసం ఒక డిఎస్పీ గాల, ఒక కలెక్టర్ గాల, ఒక ఎస్పీ గాల, అసలు ఏమి కానటువంటి కులాలు ఇప్పటికీ ఉన్నాయి. దేశం స్వతంత్ర ఫలాలు ఎలా అందినట్టుగా భావిస్తాం మనం. స్వతంత్ర ఫలాలు అందినాయి. ఈ దేశంలో ప్రజలందరికీ సంపద సృష్టి చేస్తూ ఉన్నారు కదా. సంపద సృష్టి చేయబట్టే కదా, ప్రజలు పనులు కట్టబట్టే కదా భారతదేశం వరల్డ్లో టాప్ 4 ఎకానమీకి వెళ్ళింది. పంపిణీ ఎందుకు జరగట్లేదు అనే దాని మీద ఈ దేశంలో ఇప్పటిదాకా 10 లక్షల కోట్లు మాత్రమే ఈ దేశ ప్రజలందరికీ సబ్సిడీల రూపంలో సంక్షేమ పథకాలు, లోన్లు, రేషన్ బియ్యం, గ్యాస్ సబ్సిడీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఇంకా అనేక రకాల సబ్సిడీలతో 10 లక్షల కోట్లే ఇచ్చారు ఈ దేశ ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా. మరి ఈ దేశంలో బడా బుర్జువాళ్ళకి, పెట్టుబడిదారులకి, క్యాపిటలిస్టులు అంటారు, అదేవిధంగా బహుళజాతి సంస్థలకి మీరు 56 లక్షల కోట్లు ఇచ్చారు. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి క్రెడిట్ కార్డు పెట్టేస్తున్నారు, ఇది ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది అనేది ముందు ఉన్నటువంటి విజ్ఞుల ముందు ఉన్నటువంటి మాట. సామాన్య ప్రజలు పాపం వాళ్ళ కుటుంబ పెళ్ళిళ్ళు, పిల్లగాడి చదువు, రోగం, అరెస్టో, కుటుంబ ఖర్చులు, నెలవారీయో, గిరిగిరి తీసుకున్నాయో, అప్పులు తీసుకున్నాయో, వడ్డీలు, ఆ టెన్షన్లో ఉంటారు. విజ్ఞులైనటువంటి మేధావి వర్గాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను, ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దేశ నిజాభివృద్ధి, ఈ దేశ ప్రజల అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం. భారతదేశంతో పాటుగా అటు చూసుకున్నప్పుడు చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు 45-50 మధ్య రాజ్యాధికారంలోకి వచ్చినాయి. మన దేశాలు మనకంటే టాప్లో ఉన్నాయి. అక్కడ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం ఎప్పుడు అడుగులు పడ్డాయి. మరి మన దేశంలో రేషన్ కార్డులో రేషన్ బియ్యం తీసుకున్నాను, మీరు లెక్కలే కదా, నేనేం చెప్పట్లా, నేను పనిచేసే వేదికలు చెప్పట్లా. మీరే రేషన్ కార్డు మేము ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్తా ఉన్నారు, మళ్ళీ వచ్చి ఎన్నికలు దాకా ఇస్తున్నారు. ఇవ్వండి, మంచిదే. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడదాకా ఇవ్వండి, మంచిదే, దాన్ని నేను కాదని అంటలేదు. కానీ మరి ఏమి లెక్కలు, కాకి లెక్కలు? జీడిపి చూపించి దేశంలో పెట్టుబడిదారుల అభివృద్ధిని చూపిస్తారా మీరు? అదేం అభివృద్ధి?
సో అందుకోసం జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో ప్రజలందరికీ వాటా ఉండాలనేది ఈ సందర్భంగా అల్టిమేట్గా అడుగుతా ఉన్నాం. దీని నుంచి ఇంకేమైనా అనుభవాలు గుణపాఠాలు వస్తే ఇంకా మరింత బెటర్మెంట్ సొసైటీ కోసం ప్రయత్నం చేద్దాం. పెద్దలారా మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.